Good evening to everyone. లంబా వైడ్ ఇట్లా యూట్యూబ్ ఫోటో ఇట్లా బండి టైర్ అన్న క్లీన్ అవుతాయి. కావాలని ఎండకి పోదాం. రైట్, నైట్ క్యాంపింగ్ ఏడేసినామంటే ప్లేస్ నైట్ మేము వేసింది. గురుస్వామి ఏం తింటున్నావు? పన్నీర్ కర్రీ అన్నం, బొంగుల పన్నీర్ కర్రీ, బొంగుల బిర్యానీ కదా ఇది. బొంగుల పన్నీర్ బిర్యానీ అంటారా. ఆయన చికెన్ అయితే బొంగుల చికెన్, అది చికెన్ బిర్యానీ తింటున్నాడు. బాగుంది టేస్ట్. Good evening to everyone. ఈరోజు ఇది ఏ వాటర్ ఫాల్? ఇదో పుష్పాలు దీని కిందకి వెళ్ళిపోయినాయి గాయస్. జాగృతి వాటర్ ఫాల్. జాగ్రత్తగా ఉండాలి. నాగరే కదా. నైట్ సిగ్నల్ వచ్చింది కదా మన కాడ. ఇప్పుడు వస్తుంది. ఇది ఉడిచి ముంగట ఒక వ్యూ పాయింట్ ఉంది. అదో అది చూడు ఏడుందో. రాత్రి కూడా వస్తుంది కదా మన అనుకుంటా. అరే ఈడు ఉందప్ప వ్యూ పాయింట్ ముంగట. దిగగల మారేడుమిల్లి నుంచి అయితే కొంచెం ముందుకు వచ్చేసినాము. మంచిగా మారేడుమిల్లిలో తిన్నాం. ఆడ జలతరంగిణి వాటర్ ఫాల్స్ పోదాం అనుకుంటే అది 4 o'clockకే క్లోజ్ అవుతుందంట. కాబట్టి అది ఆల్రెడీ మేము అక్కడికి 5 o'clock వచ్చినాం. అది క్లోజ్ అయ్యింది. అది ఆల్రెడీ అంతకుముందు మేము చూసినాము. అందుకోసం అని చెప్పి అది స్కిప్ చేసినాం. ఇక నెక్స్ట్ ఒక బ్రిడ్జ్ దగ్గర ఫోటోలు దిగినాము. తర్వాత ఇంతకుముందు పక్కకి ఒక వ్యూ పాయింట్ ఉంటే అక్కడ మళ్ళీ ఫోటోలు దిగినాం. ఇప్పుడు ఇది కాకుండా ముంగట ఇంకో వ్యూ పాయింట్ ఉంది. జస్ట్ 1.5 kilometers దూరంలో ఉంది ఇటు నుంచి. ఇప్పుడు ఆడిపోతున్నాం. మళ్ళీ చీకటి అయిపోయింది. నైట్ కూడా ఇదే దాంట్లో వచ్చినాం, చీకట్లో వచ్చినాం. ఇప్పుడు ఇంకా కొంచెం వెలుగుంది. నైట్ అయితే ఇక్కడ కోర్ నుంచి కొంచెం ఒక 3 kilometers అయితే దూరం వచ్చి ఇక్కడ మంచి ఒక టెంపుల్ ఉంది. ఇక్కడ ఉన్నాము. ఒక ఆర్మీ ఆఫీసర్ చెప్పిండు అనమాట, ఇక్కడ చాలా మంది యాక్టర్స్ కూడా ఆగుతారు, మీరు అక్కడికి వెళ్ళి ఆగండి, చాలా బాగుంటుందని చెప్పిండు. ప్లస్ ఇక్కడ మాకు ఛార్జింగ్ పాయింట్ కూడా దొరికింది. ఇక్కడ మంచిగా ఫోన్ పవర్ బ్యాంక్ అయితే ఫుల్ చేసుకున్నాము. మొత్తం లగేజ్ అయితే ప్యాక్ చేసేసుకున్నాము. మొత్తం బైక్ మీద కట్టేసినాము. పక్కనే బోరింగ్ కూడా ఉంది. మంచిగా ఫేస్ వాష్ చేసుకుందాం, పళ్ళు కూడా దమ్ముకొని ఫ్రెష్ అప్ అయ్యి ఇక్కడ నుంచి కొంచెం ముందుకెళ్తే బ్రిడ్జ్ ఉంది, పుష్ప షూటింగ్ జరిగిన బ్రిడ్జ్, అక్కడికి వెళ్దాం. క్లీన్ అండ్ క్లియర్ ఫేస్ వాష్. ఇది గుడి మాత్రం మస్తు పీస్ఫుల్గా ఉంది. మస్తు ఏరియా మంచిగా ఉంది. చాలా చూడడానికి అయితే మంచిగా ఉంది. రోడ్ పక్కకే ఉంది. మస్తు ప్లేస్ కూడా ఉంది. వెనకాల చిన్న రివర్ కూడా ఉంది. ఈ రివర్ ఏంటంటే రివర్ అటు సైడ్ ఏమో ఒరిస్సా, ఇక్కడ సైడ్ అయితే ఆంధ్రప్రదేశ్ అనమాట. ఇది బార్డర్. కొంచెం ముందుకెళ్తే మనం ఒరిస్సాకి వెళ్ళిపోతాం. ఈ రివర్ క్రాస్ చేసినా కూడా ఒరిస్సా పోతాం. ఇదే టెంపుల్. పెడుతున్నా ఏం పేరు? క్లీన్ క్లియర్ అంట. ఇది పెడుతున్నా ముఖానికి. ఆగస్ట్ నల్లగా అయిందనుకో చికెన్ పని చేస్తా. నేను నల్లగా అయినా మళ్ళీ ఇప్పుడు నల్లగా అనుకో అప్పుడు ఉంటుంది. గాలి అట్లా వండుకోవాలి. ఫస్ట్ ఇలా వండుకోవాలి. మరి నల్లగాలి అది చాలన్నా, అది ఎంత పెట్టినా అంత పెట్టాలి. ఇట్లా ఇట్లా అందుకే నువ్వు ఎక్కువ పెట్టినట్టున్నావు. నల్లగా వామ్ వేసుకో ఇట్లా. అలా అది చేసినా నేను ఇది చేసినా దానివల్ల నల్లగైనా పోము నువ్వు ఈ బట్టలు వాడరా. బులోరా బాగుందా పెద్ద బండి? బులో ఉన్నది. నియో అది.
సో అమ్మ ఎట్లా అవుతుందో చిన్న చెట్ల ఇప్పుడు టైం 9:47 అవుతుంది. వెళ్ళిపోతున్నాం. ఇదే గుడి బోరింగ్. ఇటు నుంచి ఇంకా 14 కిలోమీటర్స్ ఉందంట. దగ్గర మాకు ఒక 15 minutes లోపు వెళ్ళిపోతాము. ఆ బ్రిడ్జ్ చూసి రిటర్న్లో ఒక వాటర్ ఫాల్ ఉంది, వాటర్ ఫాల్ కూడా చూసుకొని డైరెక్ట్ మళ్ళీ సేమ్ రూట్ ఇదే రూట్లో వైజాగ్ దాకా వెళ్ళిపోవాలి. అక్కడ నుంచి భద్రాచలం టు ఖమ్మం, సూర్యాపేట్, నక్రేకల్, హైదరాబాద్. నైట్ కల్లా హైదరాబాద్ వెళ్ళిపోతాం. బా ఇంకొక 3 గంటల్లో ఈ కొండలన్నీ మిస్ అయిపోతాం. ఇప్పుడు మనం ఉన్నాం కదా, ఇది కరెక్ట్గా ఒరిస్సా అండ్ ఏపీ బార్డరు. ఈ రోడ్డు దాటి కంచె ఉంది కదా, కంచె అవతల పోతే ఒరిస్సా, ఇవతల ఆంధ్రప్రదేశ్. చిన్నగా ఊరు. ఈ టూర్లోకి పోతుంది. చెప్పు ఏమైంది ఇటా అటు? అరే నేను అదే అనుకుంటున్నా. ఇటు ఒరిస్సా పోతాం ఇటు సైడు. గట్టు పోవాలంట మేము. ఇటు వచ్చినాం. ఏమైంది? బాగుందప్ప ఈ ఊరు. చిన్నగా ప్రశాంతంగా ఉంది. ఇడ ఒకటే లైన్ ఉంటున్నాయి ఇల్లులు కూడా. నడు. టిఫిన్ చేస్తారా? టిఫిన్ సెంటర్ ఉంది, టిఫిన్ చేస్తారా? చేద్దామంటావా? ఏది చేద్దామంటే రప్పని తిందామండి. టిఫిన్ అన్నీ ఉన్నాయంట. ఇక్కడ పెట్టిన బండి ఇట్లనే. పూరీలు మాత్రం సంతూర్ సబ్బు పేపర్లో పెట్టించారు. ఒక మొత్తం సంతూరియే, అందరికి సంతూర్ సబ్బు. సంతూర్ సబ్బు పేపర్. ఒక దోశ చెప్పండి. చట్నీ కర్రీ చట్నీ. రోడ్డు కానీ మనోడు ఇట్లా పోదామని ఇట్లా వేస్తాడు. ఇంకా బాగుంది ఊరు. చిన్నగా టిఫిన్ చేసినాం, టిఫిన్ కూడా బాగుంది. కానీ ఊరు మాత్రం మస్తు అనిపించింది. ఇగో ఇక్కడ హోటల్ ఏదో గ్రీన్ హిల్ రిసార్ట్ అంట. కాలికి ఊకే ఉండొచ్చు దాన్ని నిండవు. పోలేదా అట్లే ఉంది. పురాతన శివాలయం అంట లోపల. రాగా చూద్దాం టైం ఉంటే. శివాలయం అంటే కంపల్సరీ పోలు పడుతుంది మనం. లాస్ట్ చైతన్య వాడే చూడు పైకి లేపి. ఆడ పురాతన శివాలయం ఉందంట లోపల.
రాంగా పోదాం. ఏది అది చూసుకో, ఈ లొకేషన్లో రాంగా పోదాం. వాటర్ ఫాల్స్ రైట్ సైడ్లో రాంగా పోవాలి. అట్రుంది అంటుంటుంది పొల్లూరు వాటర్ ఫాల్స్. వావ్, ఉంది. వచ్చేటప్పుడు వద్దామని అదే వచ్చేటప్పుడు వద్దామంటున్నా. వీళ్ళు మన ఇగో మనోళ్ళు ఆంధ్రోలే, తెలంగాణ ముంగడ కారు కూడా. ఈడంత నీళ్ళు అనిపిస్తలేవు కానీ ఆడ మస్తు పోతున్నాయి. మళ్ళీ ఈడ కూడా ఏదో అంటావు మళ్ళా వెళ్ళి అడవచ్చు. లోపల ఏదో గుడి ఉంది. ఏపీఆర్టీసీ బస్, ఏపీఎస్ఆర్టీసీ. రోడ్ మాత్రం బాగుంది, మొత్తం గుట్టలకి నీ పక్కన రివరు అట్లా తిప్పచ్చు. ఏం లేదు, 1-2 రోజులు టైం తీసుకుంటే కథం. ఒక 2 రోజులు టైం ఉంటే ఆల్రెడీ మిల్లి వచ్చేయచ్చు. ఇట్లాంటి గమనిస్తున్నాడు, జిగ్ జిగ్ ఇట్లా ఎస్లాగా ఉంది రోడ్ అని చెప్తున్నాడు. ఆ ఊరుంది ఫార్ బే. ఫుల్ వాటర్ అవుతున్నాయి. ప్రవేశం నిషేధం అన్నాడు, మళ్ళీ నో ఎంట్రీ. చూద్దాం, అక్కడ ఒక జీప్ ఉంది, మరి పోనిస్తారా లేదా. నాట్ ఆల్ నో ఎంట్రీ అని బోర్డు అయితే పెట్టిర్రు. ఏమన్నా అంటే వెనక్కి పోదాం, ఏమనకపోతే ముందుకు పోదాం. పోలీసులు ఉన్నట్టు. ఏమనలేరు. పోలీస్ జీప్ కాదు అది, గౌట్ వెహికలే కానీ పోలీస్ది కాదు. వాటర్ మాత్రం మస్తు వస్తుంది. వెహికల్ మంచిగా బ్రిడ్జ్ మీద దాకపోతుంది. చిన్నగానే ఉంది బ్రిడ్జ్. ఇటు సైడ్ చాలా అవుతుంది. ప్లాస్టిక్ వినియోగం, ఫోటో షూటింగ్ నిషేధం అంట ఇక్కడ. బాబా చాలా స్పీడ్ పోతుంది నీళ్ళ. లడ్మియా గిన్యా బండి. బాగానే స్పీడ్గా పోతున్నాయి వెళ్ళే వాటర్. పుష్ప డ్యామ్ అండ్ లొకేషన్ లేదు, పుష్ప డ్యామ్ ఇదే అప్ప అది. అటుపడ్డా ఇటుపడ్డా పోయిందా. నీకు ఎన్ని కావాలని ఫోటోలు తీస్తాప్ప, టెన్షన్ లేదు. ఇగో స్టార్ట్. I am photographer. You videographer.
ఓ ఇది పుష్ప డ్యామ్ అని వచ్చినాం, కానీ ఇది పుష్ప డ్యామ్ కాదు, ఇగో మొత్తం స్కామ్. గూగుల్ మ్యాపే స్కామ్ చేస్తుంది. ఇగో ఇది పుష్ప డ్యామ్ అంటే ఇగో గమ్మత్తున్నది తప్ప ఇది డ్యామ్. ఇగో ఇది పుష్ప డ్యామ్ అంట, ఇలా కొడతాను లేదు. వీడైతే ఉన్నది వాటర్ ఫ్లో అయితే గట్టిగా అవుతున్నది. ఇగో ఫ్లోయింగ్ గట్టి ఉంది అప్పుడా. ఇగో ఇగో ఇప్పటిదాకా మా వాళ్ళు ఫోటో కోసం ఇక్కడ కనిపిస్తున్నాయో దీని మీద దీని మీదకి ఫోటోలు దిగారు మా వాళ్ళు. ఆఫ్టర్ ఆల్ ఫోటో కోసం అంతే రిస్క్ చేసిరు గట్టిగా మా వాళ్ళు. ఇగో ఫ్లోయింగ్ కనిపిస్తలేదని బాగుంది ఇప్పటి కూడా. ఇగో దూరం ఫోటో ఎట్లా చూస్తుంది ఇగో గట్టి చూస్తుండ అప్ప. ఇగో ఫోటోషూట్ మినిమం అవుతుందిగా అడవండి గట్టిగా లంబా వైడ్. ఇగో ఇట్లా చూతురు ఫోటో అయితే ఇట్లా. వైబింగ్ విత్ దిస్ వాటర్ దిస్ కోమట్ చెరువు. ఇగో ఇలా కోమట్ చెరువు వ్యూ. ఇక్కడ ఉంది డ్యామ్. ఇక ఇంకా గడగడ కుసుమకాడ పెడుతున్నాడు బండి. గిరిపెట్టికి నీడకు గాడుందా ఇదే ఉంది. నీళ్ళు ఇవ్వడానికి లేవు ఏం లేవప్ప, మధ్యలో ఉన్నాయి ఒకటి రెండు. అట్లా పైనుంచి వచ్చి ఇట్లా కింద పోతున్నాం ఇప్పుడు. ఓ వీడ ఒకటి చిన్న బ్రిడ్జ్ ఉంది, వాటర్ బాగానే పోతుంది. వచ్చేసినాం ఇక రోడ్డుకి. రైట్ తీసుకోవాలా. వాటర్ బాటిల్ తన సిగ్నల్ వస్తుందా ఇక్కడ? క్యాష్ ఉంది కదా ఇక. ఏమద్దా ఇక్కడ కరెంటు ఉంది. అడుగు వాటర్ బాటిల్స్ అని తీసుకో. కూల్ డ్రింక్ ఉంటే స్ప్రైట్ అడుగు. పోమా అడవి బర్రెలు ఉంటాయి అంటే ఇక్కడ. ఇటు చింతూరు అటవీ విభాగము ఆంధ్రప్రదేశ్. చింతూరు కింద వస్తుంది అనమాట. చిత్తూరు కాదు, చింతూరు. పొల్లూరు వాటర్ ఫాల్స్. పొల్లూరు వాటర్ ఫాల్స్ దగ్గరకు వచ్చినాం. ఫోటోలు వీడియోలు తీసుకుందాం అనుకున్నాం. మొత్తం ప్రీ వెడ్డింగ్ షూట్లే జరుగుతున్నాయి ఇక్కడ. దగ్గర ఒక 6-7 ప్రీ వెడ్డింగ్ షూట్లు జరుగుతున్నాయి. అందుకని చెప్పి చిన్నగా ఫోన్లోనే కొన్ని ఫోటోలు తీసుకున్నాం, వెళ్ళిపోతున్నాం. నెక్స్ట్ ఇంటికే ఇక హైదరాబాద్. కరెక్ట్ ఇక్కడికి 461 కిలోమీటర్స్ ఉంది. నైట్ 10:30 or 11 వరకు పోతామని చెప్తుంది. తొందర పోతే బాగుండే, 8కి అట్లా పోతే బాగుండే అనుకున్నా, కానీ ఆల్రెడీ టైం 2 అవుతుంది. 12 గంటలకు వెళ్ళిపోవాలి యాక్చువల్గా మేము ఇడికి, కానీ 2 అవుతుంది, పోలేము. చూద్దాం ఎందాక వీలైతే అందాక వెళ్ళిపోతాయి ఈరోజు. వీలైతే 100% హైదరాబాద్ అయితే పోవాలి, కానీ 11 లోపు పోతే బాగుండు. పని ఉండే నాకు. ఇక్కడ శివాలయం పోదాం అనుకున్నాం కదా వచ్చేటప్పుడు. శివాలయం అయితే బోర్డు క్యాన్సిల్ చేసినాము, ఎందుకంటే మేము స్నానం చేయలేదు. వాటర్ ఫాల్స్లో స్నానం చేద్దాం అనుకున్నాం. ఆడ మొత్తం ప్రీ వెడ్డింగ్ షూట్లు జరుగుతున్నాయి. లేడీస్ ఆలీలు చాలామంది ఉన్నారు. ముందే మన సిగ్గు ఎక్కువ, అందుకే బంద్ చేసినాం, పోలే. ఇటు నుంచి లెఫ్ట్ తీసుకోవాలి. పొద్దుగాల కానీ టిఫిన్ చేసినాం పోయి. ఈ ఊరు బాగుంది చిన్నగా. ఇక్కడ నుంచే రైట్ తీసుకోవాలి. 77 కిలోమీటర్ భద్రాచలం.
ఫుల్. నాది కూడా చెక్ చేయప్ప ఎయిర్, నా దాంట్లో కూడా పెట్టు. చిల్లర్లు ఓకే కదా, మళ్ళీ వచ్చినప్పుడు ఇస్తా. 40 ఎంత 49కా 45